భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం చంద్రగ్రహం ఎఫెక్ట్ తగిలిందని చెప్పాలి. ఉదయం ఆలయం 4:30 తెలుసుకుని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆలయ అర్చకులైతే స్వామివారి తలుపులను మూసివేయడం జరిగింది. ప్రస్తుతం ఇదే విషయం గురించి మనతో మాట్లాడడానికి ఆలయ వేద పండితులు కృష్ణ అయ్య గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అయ్యగారు చెప్పండి, స్వామివారి చంద్రగ్రహం ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది? ఏ పూజా కార్యక్రమాలు చేసి ఇప్పుడు తలుపులు ఏ విధంగా మీరు మూసివేయడం జరిగింది? శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. సాయంత్రం మనకి చంద్రగ్రహణ సంభవం కారణంగా పాల్గొన పూర్ణిమ నాడు ఈనాడు మనకి స్వామివారి యొక్క ఆరాధనాదులన్నింటినీ కూడా తెల్లవారుజామున 3ంటికే మనకి సుప్రభాతాదులు, ఆ తర్వాత ఆరాధన, తర్వాత సేవాకాలము స్వామివారి యొక్క దర్శనాన్ని భక్తుల కోసం ఏర్పాటు చేసి 7:30 నుంచి 8:30 గంటల వరకు కూడా మాధ్యానికి సంబంధమైనటువంటి ఆరాధన కూడా పరిపూర్తిని చేసుకుని కవాట బంధనం అంటే తలుపులు వేయటం జరిగింది. తర్వాత మళ్ళా సాయంత్రం మనకి 6:47 వరకు చంద్రగ్రహణం ఉండటం వల్ల మనకి 7 గంటలకు మళ్ళా తలుపులను తెరిచి శుద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ఏకాంతంగా అభిషేకాదులన్నింటినీ కూడా నిర్వహించి ఆ తరువాత దర్బారు సేవ. సాధారణంగా మనకి పాల్గొన పూర్ణిమ నాడు భద్రాచల క్షేత్రంలో తలంబ్రాలను కలపడం జరుగుతుంది. మొత్తం వసంతోత్సవాదులన్నీ కూడా చేస్తారు. అయితే ఈ కార్యక్రమాలు గ్రహణం వల్ల నిన్న జరగవలసినటువంటి అంకురారోపణ కార్యక్రమము ఈనాడు రాత్రి మనం జరుపుకోబోతున్నాము శుద్ధి కార్యక్రమాలు అయిన తర్వాత. అలాగే ఈ రోజు నిర్వహించుకోవాల్సినటువంటి తలంబ్రాలు కలపడం అనేటువంటి కార్యక్రమాన్ని మనం రేపటి రోజున మనకి దగ్గర నిర్వహించుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా గ్రహణం విడుపు, గ్రహణం పట్టుట అనే కార్యక్రమాల గురించి ఏ పూజ కార్యక్రమాలు చేసి వాటిని ఇచ్చేయచ్చు ప్రజలు? అంటే సాధారణంగా పూజా కార్యక్రమాలు కాదండి, మనకి గ్రహణం సందర్భంలో ఎప్పుడైతే గ్రహణం మనకి సంభవిస్తుందో ఆ సమయంలో మనకి పట్టు స్నానము అంటారు. గ్రహణం విడిచిన తర్వాత చేసేటువంటి స్నానాన్ని విడుపు స్నానము అని చెప్పేసి అంటారు. ఇలా మనకి సాధారణంగా అయితే మనకి శాస్త్రం చెప్పింది మనకి గ్రస్తోదయ చంద్రగ్రహణం అంటే ఏంటి అంటే మనకి చంద్రుడి యొక్క ఉదయము ఎప్పుడు సంభవిస్తుంది అంటే గ్రహణంతోనే మనకి సంభవిస్తున్నటువంటి సందర్భం కాబట్టి ఎప్పుడైతే మనకి బింబం కనిపిస్తుందో ఆనాడే మనకి స్నానం, ఆ సమయంలోనే మనకి స్నానం చేయాలని చెప్పి, ఆ తర్వాత ఎప్పుడైతే విడిచిపెడుతుందో ఆ సందర్భంలోనే ఆ విడుపులు చూచి మనం స్నానాన్ని చేసి మళ్ళా శుద్ధ బింబాన్ని అంటే గ్రహణం మొత్తం తొలగినటువంటి బింబాన్ని దర్శించాలి అని మనకి శాస్త్రం చెప్తోంది. అలాగే ఈ సందర్భంలో ఎప్పుడైతే గ్రహణం పట్టిందో ఆ సందర్భంలో చేసేటువంటి జపాలు కానీ, సరే మంత్రోపదేశం పొందినటువంటి వాళ్ళు జపాలను చేస్తారు. అది లేనటువంటి వాళ్ళు స్తోత్రాలను చదువుకోవచ్చు. ఇక అది కూడా తెలియనటువంటి వాళ్ళు నామస్మరణ ద్వారా దాన్ని వినియోగించుకోవడం మనకి సందర్భం మనకు తెలుస్తుంది. ఈ సందర్భంలో చేసేటువంటి గ్రహాలు జపాలు కానీ లేకపోతే మొదలైనటువంటివన్నిటి కూడా చాలా గొప్పనైనటువంటి ఫలితాలు ఇస్తాయని మనకి శాస్త్రం తెలియజేస్తుంది. అలాగే అయ్యగారు అంకురార్పణ కార్యక్రమం మరియు కళ్యాణ పనులు ఏర్పాట్ల కార్యక్రమాలు ఏ టైంలో ప్రారంభించున్నారు ఈరోజు? మనకి సుమారుగా మనకి 7 గంటల తర్వాత అంటే మనకి దగ్గర 8:30 తర్వాత మనకి కార్యక్రమం శుద్ధి కార్యక్రమాలన్నీ పూర్తి కావాలి కాబట్టి సుమారు మనకి 8:30 నుంచి 9 గంటల లోపల ఈ మనకి అంకురారోపణ మొదలైనటువంటి కార్యక్రమాలను కూడా ఆరంభమవుతాయి. భద్రాచలం వేద పండితులు చెప్తున్న వివరాల ప్రకారం భద్రాచలం రామాలయం అయితే చంద్రగ్రహం ఎఫెక్ట్ పూర్తిగా తగిలిందని చెప్పాలి. స్వామివారి కళ్యాణ పనులకు ప్రారంభించే సమయంలో చేసే పూజా కార్యక్రమం అంకురార్పణ కూడా లేట్ అయిందని అయ్యగారు చెప్తున్నారు. ఈ రోజు గ్రహణం సందర్భంగా రామాలయం అయితే 8:30కు ఆలయ అర్చకులు మరియు అధికారులు క్లోజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం విజువల్ లో చూసుకున్నట్టయితే ఆలయ ప్రధాన ద్వారాన్ని అధికారులు సీల్ వేసి దాన్ని మూయటం జరిగింది. అంతేకాకుండా ఆలయ వేద పండితులు కృష్ణాచార్యులు చెప్తున్న వివరాల ప్రకారం ఈ రోజు సాయంత్రం 7 గంటల తర్వాత అంకురార్పణ మరియు స్వామివారి కళ్యాణ పనులను ప్రారంభించినట్లు చెప్తున్నారు. ప్రస్తుతం ఇది భద్రాచలం రామాలయం వద్ద ఉన్న పరిస్థితి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.